అట్లా ఉంటుందా త్వరగా అందరూ మౌనం అని పాటించండి. అందరికీ నమస్కారం అమ్మా. ఈ రోజున మరి అందరూ కూడా పిలవగానే మన మహిళలందరూ కూడా ఆడపిల్లలు ఏ విధమైన అన్యాయం జరిగినా సరే మనందరూ కూడా ఏ దేశంలో ఉన్నా కూడా ఆడపిల్లలందరూ అందరూ కూడా ముందుండి వాళ్ళకి ధైర్యంగా మనందరూ కూడా నిలబడాలని ఈరోజు అందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనడం జరిగింది. మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఆ అమ్మాయిని మీరందరూ చూసారు, మా ఛానల్స్లో చూసాం, టీవీలో చూసాం, యూట్యూబ్లో చూసాం. మీరేం చేశారని చెప్తూ ఉంటారు, మరి మిగతా వాళ్ళు చేసి ఎవ్వరికి బయట కాలేదు. అయితే ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి, జస్టిస్ ఎప్పుడు వస్తుంది, త్వరగా జస్టిస్ జరగాలని న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మనందరూ ఎందుకు ఫైట్ చేస్తాం? న్యాయం కావాలి. ఆ అమ్మాయి మరి ఇంట్లో అమ్మాయి అయితే మనం ఏం చేస్తాం, ఎలాగ ఉంటామండి. దయచేసి అందరూ కూడా న్యాయం కోసం పోరాడాలండి. అమ్మాయినే కాదు, చిన్నపిల్లలు కూడా న్యాయం జరగట్లేదు. చిన్నపిల్లలు లేదు, ఆడపిల్లకే న్యాయం లేదు. అసలు ఆడపిల్లని కనాలంటే భయం వేస్తుంది. సో కొంచెం ఆడపిల్లలందరూ కూడా రక్షణ కల్పించాలని, ఆడపిల్లలకు రక్షణ కల్పించే చట్టాలు అమలు పరచాలని మేమందరం ఈరోజు ధర్నా చేస్తున్నామండి. ఆ దుష్టులకు దుర్మార్గులకు కఠినంగా శిక్ష వేయాలి. కొంతమంది చేసే దుష్కర్ల వల్ల సమాజం సిగ్గుతో కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ కలకత్తాలో డాక్టర్ మోహిత్ గారి మీద జరిగిన సంఘటన కానీ, కొంతమంది వ్యాధులను బాధలను జరుగుతున్న మానభంగాలు మనం చూసినప్పుడు సభ్య సమాజం ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటుంది. చట్టాలు కఠినంగా ఉండాలి. గతంలో దిశ చట్టం చేసామని చెప్పి పక్కదారి పట్టించారు. అలా కాకుండా ప్రతి చట్టం కూడా ఎప్పుడైతే వెంటనే శిక్షలు పడతాయో, దోషులు కఠినంగా శిక్షించబడతారో ఆ రోజు భయం వస్తుంది. ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తూ ఉన్నారు.
ఇవాళ మా అమ్మాయి అంటే ఆడపిల్ల కనాలని భయపడాల్సిన అవసరమే లేదమ్మా. ఆడపిల్లే రేపు ఇంటికి మహాలక్ష్మి, మర్చిపోకండి. పురుషుల కంటే మహిళలు అవసరం ఉంది దేశానికి. ఇవాళ అన్ని రంగాల్లో ముందుకు వస్తూ ఉన్నారు, ఆకాశంలోకి వెళ్తున్నారు. ఐటీ రంగంలో డాక్టర్స్గా అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా తీర్చిదిద్దబడుతున్నారు. కానీ ఎక్కడో కొంతమంది చేసే దుశ్చర్ల వల్ల చట్ట సమాజం సిగ్గుతో తలవంచుకుంటున్నాం. అందరం విజ్ఞప్తి చేస్తున్నాం, మీ తల్లి మీ చెల్లిని దృష్టిలో పెట్టుకోండి. మీరు నేరాలు చేసేటప్పుడు మీ తల్లిని మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా రావడం వల్ల కొంత కారణం గంజాయి లాంటి కొత్త పదార్థాల సేవనంలో ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. దీన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఆడపిల్లలు కూడా ధైర్యంగా ఉండాలి, ఎదుర్కోండి. ఎక్కడైనా సరే ఏ మగవాడైనా మీ ఎడల అసభ్యంగా ప్రవర్తిస్తే చెప్పు తీసి కొట్టండి, మిమ్మల్ని అడిగేవాడిని. అంత ధైర్యంగా ఉండాలి. వాళ్ళ అందువల్ల ఏడ్చండి. మీరు పని చేసే చోట, మీరు ఉద్యోగం చేసే చోట ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే భయపడొద్దు, బయటికి చెప్పండి. ఏమి నష్టం లేదు, అయ్యో అవమానం అనుకోవద్దు. ఎప్పుడైతే మీరు ధైర్యంగా ఉన్నారో తప్పు చేసేవాడు భయపడతాడు, దూరంగా ఉంటారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, కొన్ని చోట ఉద్యోగాలు చేసేవాడు పరిస్థితులు అధ్వానంగా తయారవుతుంది. ఎప్పుడైతే మీరు బలంగా నిలబడతారో మీ వెనకమాల అందరం ఉంటాం, మేము అందరం ఉంటాం. ప్రభుత్వం ఉంటుంది, పోలీస్ శాఖ ఉంటుంది. కనుక ఆడపిల్లల్ని కనంగానే చెబుతాం. ఇంకా ఎక్కువ మందిని కానండి, మగవాళ్ళ కంటే ఎక్కువ మందిని కానండి. వాళ్ళ డాక్టర్స్గా ఎక్కువ మంది ఆడపిల్లలు వస్తూ ఉన్నారు. 100% మహిళలే డాక్టర్స్ కాబోతున్నారు. మర్చిపోలో కంటే పురుషుల కంటే 70% అంటే లెక్కించుకోండి. కనుక రాబోయే రోజుల్లో ఇవాళ న్యాయం జరగాలని జస్టిస్ చంద్రచూడ్ గారు ఇవాళ ఒక నిర్ణయం చేశారు, కమిటీని వేశారు. దాంట్లో మన నాగేశ్వర రెడ్డి గారు కూడా ఉన్నారు, ఎయిమ్స్ డైరెక్టర్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆసుపత్రుల్లో పనితీరు మీద అధ్యయనం చేసి ఏ విధంగా రక్షణ కల్పించాలో దాని మీద ఒక కమిటీ చేసి ప్రజల్లో విచారణ చేయమని చెప్పారు. మనందరం కూడా దానికి విజ్ఞప్తులు ఇద్దాం. ఏ విధంగా ఉద్యోగాలు చేసే చోట పని భద్రత కల్పించడం కానీ, మానభంగాలు జరపడం చూడటం కానీ ఎలా చేయాలో దాని మీద విచారణకి కమిటీకి నివేదిక ఇద్దామని సవినయంగా మనం చేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా, మా సోదరిమణులకి, డాక్టర్స్కి, నర్సెస్కి, సిబ్బందికి, యువకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ నేను ఎక్కడైనా మీ దృష్టిలోకి వస్తే ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తుంటే నిలదీయండి, చొక్కా పట్టుకు నిలదీయండి. అప్పుడే భయం వస్తుంది. అందరికీ నమస్కారం.